ఇక్కడ జాబ్ మార్కెట్ బాగాలేదు, సిచ్యువేషన్స్ బాగాలేవు అండ్ రోజుకొక పాలసీస్ తో వస్తున్నాడు. సో ఎందుకు ఈ టైంలో అనేది నా క్వశ్చన్. అసలు ఈ టైంలో ఎందుకు? రే మామ, యుఎస్ వెళ్తున్నారా? మా వాడిది బీటెక్ అయిందండి, యుఎస్ పంపేయాలనుకుంటున్నాం. మళ్ళీ వీసా రిజెక్ట్ అయిందిరా. అన్న యుఎస్ రావాలనుకుంటున్నాను, అక్కడ జాబ్ మార్కెట్ ఎలా ఉందన్న? ఇప్పుడు ఈ డైలాగ్స్ మన చుట్టూ వింటూనే ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ అంటే పిచ్చి అంత పెరిగిపోతుంది కాబట్టి. కావాలంటే ఒకసారి ఈ వీడియో చూడండి. ఇది మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్. అబ్రాడ్కి హైయర్ స్టడీస్ కోసం వెళ్ళే స్టూడెంట్స్తో ఎలా నిండిపోయిందో చూడండి. 2024లో యూఎస్కి వెళ్తున్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్లో ఇండియన్స్ టాప్లో ఉన్నారు. 2023-24 అకాడమిక్ ఇయర్లో 3,31,602 మంది ఇండియన్ స్టూడెంట్స్ యూఎస్కి వెళ్ళారు. ఆ ముందు అకాడమిక్ ఇయర్తో పోలిస్తే ఇది 23% ఇంక్రీజ్ అయింది. అంటే మన వాళ్ళలో యూఎస్కి వెళ్ళడం ఎంత కామన్ అయిపోయిందో అర్థం చేసుకోండి. ఆన్ అన్ యావరేజ్ యూఎస్లో స్టూడెంట్స్కి అన్ని ఖర్చులు కలిపి ఒక ఇయర్కి 30 లక్షల దాకా అవుతుంది. ఇండియాలో ఎంతమంది ఇలాంటి కాస్ట్ని అఫోర్డ్ చేయగలరు? అఫోర్డ్ చేయలేకపోయినా పర్లేదు, లోన్స్ తీసుకొని మరీ యూఎస్కి వెళ్తున్నారు. మా స్కూల్ ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. వాళ్ళది ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అప్పట్లో స్కూల్ ఫీ కట్టడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు. అలాంటి వాడు స్టూడెంట్ లోన్ తీసుకొని మరీ యూఎస్ వెళ్ళాడు. ఎకనామిక్ స్టెబిలిటీ, బెటర్ లైఫ్ అని ఎక్స్పెక్ట్ చేసి మన వాళ్ళు లక్షల మంది యూఎస్కి ప్రతి ఇయర్ వెళ్తున్నారు. కానీ అక్కడ సిచ్యువేషన్ నిజంగా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉందా? ట్రంప్ యూఎస్ ప్రెసిడెంట్ అయ్యాక అక్కడ జాబ్ మార్కెట్ ఎలా ఉంది? రిస్క్ తీసుకొని లోన్ తీసుకొని యూఎస్ వెళ్ళడం అవసరమా? అక్కడ లైఫ్ ఎలా ఉంది? అసలు యూఎస్ వెళ్ళడం వర్తేనా? ఈ వీడియోలో తెలుసుకున్నాం. ప్రస్తుతం అమెరికాలో 54 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు. 2024లో రిలీజ్ అయిన ఇండియన్ మొబిలిటీ రిపోర్ట్ ప్రకారం యూఎస్కి వెళ్ళిన స్టూడెంట్స్లో 12.5% మన తెలుగు వాళ్ళే ఉన్నారు. అసలు ఎందుకు మన వాళ్ళు యూఎస్ అంటే ఇంత పడి చచ్చిపోతున్నారు? అఫ్ కోర్స్ దానికి మెయిన్ రీజన్ డబ్బు. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రకారం మన ఇండియన్స్ వాళ్ళ సొంత ఊరు నుంచి ఒక సిటీకి మైగ్రేట్ అయితే వాళ్ళ ఇన్కమ్ 40% పెరుగుతుంది. అదే వేరే కంట్రీకి మైగ్రేట్ అయితే వాళ్ళ ఇన్కమ్ 120% పెరుగుతుంది. ఒకవేళ ఆ వేరే కంట్రీ యూఎస్ అయితే వాళ్ళ ఇన్కమ్ ఎంత పెరుగుతుందో తెలుసా? 500%. డబ్బు కాకుండా యూఎస్ వెళ్ళడానికి ఇంకో రీజన్ ఏంటంటే స్టేటస్. యూఎస్ వెళ్ళడమే ఒక అచీవ్మెంట్లో చూసేవాళ్ళు మన సొసైటీలో చాలా మంది ఉన్నారు. పెళ్లి సంబంధాల్లో కూడా ఎన్ఆర్ఐ సంబంధాలకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఎంత కట్నమైనా పర్లేదు, తమ కూతుర్ని ఒక ఎన్ఆర్ఐకి ఇచ్చి పెళ్లి చేయాలి అని చాలా మంది పేరెంట్స్ ట్రై చేస్తుంటారు. ఇందుకనేమో ఎన్ఆర్ఐస్లో డౌరీ కేసెస్ పెరుగుతూ ఉన్నాయి. యూఎస్ వెళ్ళడానికి ఇంకో రీజన్ ఏంటంటే ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. వాళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారు, మనం వెళ్ళకపోతే ఎట్లా, మనవాడు వెళ్ళకపోతే ఎట్లా, మనవాడికి ఈ ఆపర్చునిటీ మిస్ అయిపోతే ఎట్లా అని ఆలోచించి యూఎస్కి పంపించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ కాకుండా ఒక క్వాలిటీ లైఫ్ కోసం కూడా యూఎస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. సో ఎలా చూసినా యూఎస్లో సెటిల్ అవ్వడం అనేది ఒక మంచి ఆప్షనే. కానీ దీనికోసం మీరు చాలానే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. యూఎస్లో ఎంఎస్ చేయాలంటే దాదాపు ట్యూషన్ ఫీ 50 నుండి 60 లక్షలు అవుతుంది. ఇది మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీని బట్టి చేంజ్ అవుతుంది. ఇంత డబ్బుని మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ ఫ్యామిలీస్ అస్సలు అఫోర్డ్ చేయలేవు. అందుకే లోన్ తీసుకుంటారు. ఎన్నో తంటాలు పడి వీసా అప్రూవ్ చేయించుకుంటారు. వీసా అప్రూవ్ అయిన తర్వాత కోటి ఆశలతో యూఎస్ వెళ్తారు. అప్పటి నుండి మీకు ఛాలెంజెస్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఛాలెంజ్ అకాడమిక్ ప్రెషర్. మన ఇండియాలో ఎడ్యుకేషన్ మోస్ట్లీ మెమరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ యూఎస్లో అలా కాదు. వాళ్ళ ఎడ్యుకేషన్ మోస్ట్లీ అనాలిసిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. థియరిటికల్ స్టడీస్కి బాగా అలవాటు పడిన ఇండియన్ స్టూడెంట్స్ ఈ కొత్త విధానానికి అలవాటు పడడానికి కొంత టైం పడుతుంది. అక్కడ ప్రొఫెసర్లు క్లాసెస్లో జస్ట్ ఒక బ్రీఫ్గా పీపీటీ ప్రెజెంటేషన్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత మిగతాది మనమే సొంతగా నేర్చుకోవాలి అని యూఎస్లో ఉన్న నా ఫ్రెండ్స్ చెప్పారు. అకాడమిక్స్ పక్కన పెడితే మీ ముందు ఉండే నెక్స్ట్ ఛాలెంజ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ట్యూషన్ ఫీ కాకుండా యూఎస్లో మీరు ఉండటానికి మీ ఖర్చులు దాదాపు నెలకి 50 నుండి 70,000 దాకా అవ్వచ్చు. వీలైతే మీ పేరెంట్సే ఆ డబ్బుని పంపించాలి, లేకపోతే మీరే ఒక పార్ట్ టైం జాబ్ చేసి సంపాదించాలి. పార్ట్ టైం జాబ్స్ అంటే రెస్టారెంట్స్లో పనిచేయడం, గ్యాస్ స్టేషన్స్లో పనిచేయడం, బేబీ సిట్టింగ్ చేయడం లాంటివి. F1 వీసా మీద యూఎస్ వెళ్ళిన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి కేవలం తమ క్యాంపస్లో మాత్రమే వర్క్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది. అది కూడా వారానికి 20 గంటల మించి పనిచేయకూడదు. కాకపోతే వాటిలో పే తక్కువగా ఉంటుంది. అందుకని చాలా మంది ఆఫ్ క్యాంపస్లో వర్క్ చేస్తారు. ఆఫ్ క్యాంపస్ అయినా ఆన్ క్యాంపస్ అయినా ఇప్పుడు రెండు దగ్గరలా పార్ట్ టైం జాబ్స్ దొరకడం కష్టంగా ఉంది. పార్ట్ టైం జాబ్స్ కూడా రిఫరెన్సెస్ అవసరం అవుతున్నాయి. బెంగళూరు నుంచి అక్కడికి వెళ్ళిన శాంతి అనే అమ్మాయి సైబర్ సెక్యూరిటీలో మాస్టర్స్ చేస్తుంది. ఒక రెస్టారెంట్లో జాబ్ కోసం 550 మెంబర్స్ ఉన్న లైన్లో నించుంది. అంటే అక్కడ పార్ట్ టైం జాబ్స్ కూడా పోటీ ఎలా ఉందో అర్థం చేసుకోండి. ఆఫ్ క్యాంపస్లో పార్ట్ టైం చేయాలంటే 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి, అకాడమిక్స్కి టైం సరిపోదు. డబ్బుల కోసం పార్ట్ టైం చేసి వాళ్ళు టైర్డ్ అయిపోయి చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ అకాడమిక్స్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. కొంతమంది పొద్దున్నే 5కి లేస్తారు, ఫుడ్ తినరు, 7కి వెళ్తే కొన్నిసార్లు పార్ట్ టైంకి వాళ్ళు నైట్ 10కి వస్తారు. అంత పార్ట్ టైం చేసి వచ్చినా కూడా నువ్వు మళ్ళీ వంట వండుకొని తిని లైక్ ఫ్రెష్ అయ్యి మళ్ళీ పనుకొని మళ్ళీ రేపు పొద్దున్న మళ్ళీ నీకు పార్ట్ టైం ఉంటుంది. నువ్వు చదువుకోవడానికి వస్తున్నావు ఫస్ట్ మాస్టర్స్ కి. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇలా ఆఫ్ క్యాంపస్ లో ఇల్లీగల్ గా వర్క్ చేస్తున్నట్టు అథారిటీస్ కి తెలిస్తే అనవసరమైన రిస్క్ లో పడతాం.
ఇలా ఎలాగోలా కష్టపడి పార్ట్ టైం చేస్తూనే ఎక్స్పెన్సెస్ మెయింటైన్ చేసుకుంటూ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి. అక్కడ ఉన్న స్టూడెంట్స్ని మీకు ఏమైనా సేవింగ్స్ ఉంటాయా వీటిలో అంటే అసలు సేవింగ్స్ గురించి మాట్లాడొద్దు అంటున్నారు. వాళ్ళకున్న ఖర్చుల వల్ల అసలు సేవింగ్స్కి ఛాన్సే లేదంట. సేవింగ్స్ చేయడానికి వాళ్ళకి ఛాన్స్ లేకపోయినా మనకి ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ని మనకు జారాప్ ఇస్తుంది. జారాప్ ఒక సేవింగ్స్ యాప్. ఇందులో మీరు 10 రూపాయల నుండి సేవ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. మీరు సేవ్ చేసిన మనీ అంతా ఆటోమేటిక్గా 24 క్యారెట్ డిజిటల్ గోల్డ్లో సేవ్ అయిపోతుంది. ఇందులో మీరు 10, 20, 50, 100, 500 ఇలా మీకు నచ్చిన అమౌంట్ని ఆటో సేవ్ సెట్ చేస్తే ఆ అమౌంట్ డిజిటల్ గోల్డ్ రూపంలో సేవ్ అవుతుంది. లాంగ్ టర్మ్లో పెరుగుతున్న బంగారం ధరలతో పాటు మీరు సేవ్ చేసిన మనీ వాల్యూ కూడా పెరుగుతూ పోతుంది. సో మీరు మీ సేవింగ్స్ జర్నీని స్టార్ట్ చేయాలనుకుంటే జార్ యాప్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఇంకా మళ్ళీ వీడియోలోకి వస్తే, సరే ఎలాగోలా పార్ట్ టైం చేసి డబ్బులు మేనేజ్ చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు అనుకోండి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? జాబ్. డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ యుఎస్ ప్రెసిడెంట్ అయ్యాడు. తను ప్రెసిడెంట్ అయ్యేలా చేసిన మెయిన్ స్లోగన్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఇందులో వన్ ఆఫ్ ద బేసిక్ మోటివ్ ఏంటంటే ఫారెన్ లేబర్ కాకుండా అక్కడ ఉన్న లోకల్ అమెరికన్స్కి ఎక్కువ జాబ్స్ వచ్చేలా చేయడం. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనే ప్రోగ్రామ్ కింద యుఎస్లో ఉండే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి వాళ్ళు చదివిన ఫీల్డ్కి రిలేటెడ్గా టెంపరీగా ఎంప్లాయ్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. ఈ ప్రోగ్రామ్కి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ యాక్టివిస్టుల నుండి భారీ బ్యాక్లాష్ వస్తుంది. ఈ ప్రోగ్రామ్ కింద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ 3 years వరకు వర్క్ చేయొచ్చు. ఇది ఇలా షార్ట్ టర్మ్గా స్టార్ట్ అయ్యి లాంగ్ టర్మ్ అయ్యి వాళ్ళు ఎక్కడే సెటిల్ అయిపోతున్నారు, లోకల్స్ని తొక్కేస్తున్నారు అనేది ఈ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ యాక్టివిస్టుల వాదన. ఆ యాక్టివిస్టుల సంగతి పక్కన పెట్టినా కూడా అమెరికాలో జాబ్ మార్కెట్ అంత ప్రామిసింగ్గా ఏం లేదు. అలాస్కాలో అప్లైడ్ డేటా సైన్స్లో పీజీ చేసిన తేజాస్ అనే అబ్బాయి తనకి జాబ్ రాక సైకిల్ మీద ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు. టెక్సాస్లో గ్రాడ్యుయేట్ అయిన శ్లోక్ మిశ్రా జాబ్ రాక కొన్నాళ్ళు గ్రోసరీ స్టోర్లో పనిచేశాడు. అవి తన ఖర్చులకి సరిపోక లాస్ట్కి ఇండియా తిరిగి వచ్చేసాడు. ఆల్రెడీ ఇండియాలో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండి ఎంఎస్లో బాగా పర్ఫామ్ చేసినా కూడా నాకు జాబ్ వస్తుంది అని గ్యారంటీ లేదు అని యుఎస్లో ఉండే ఒక స్టూడెంట్ చెప్పింది. కనీసం 3 to 4 years ఎక్స్పీరియన్స్ నీకు ఇండియాలో ఉంటే కానీ ఇక్కడ పనికిరాదు. నాకుండే 2 years ఎక్స్పీరియన్స్, నాకు కాన్ఫిడెన్స్ లేదు అది ఇది పనికొస్తుంది అని. చాలా మంది జాబ్స్ కోసం కన్సల్టెన్సీస్కి వెళ్తున్నారు. మీకు ఎంఎస్ గ్రాడ్యుయేషన్ అయిపోయి ఒకవేళ జాబ్ రాకపోతే తీసుకున్న లోన్ని ఎలా పే చేయడం? సరే ఇండియాకి రిటర్న్ వచ్చి ఇక్కడే జాబ్ చేసుకుంటూ లోన్ రీపే చేయాలి అంటే ఇక్కడ వచ్చే శాలరీస్తో ఆ లోన్స్ రీపే చేయడం కష్టం. ఇదంతా కాదు, మీరు బాగా పర్ఫామ్ చేశారు, మీకు మంచి జాబ్ కూడా వచ్చింది, మరి సేఫ్టీ? ఫ్రెండ్ ఒక అబ్బాయి కూడా చెప్పాడు అదేంటి తనకైతే గన్ పాయింట్ ఇక్కడ పెట్టారు. లాస్ట్ ఇయర్ మార్చ్లో అబ్దుల్ మొహమ్మద్ అనే హైదరాబాద్ స్టూడెంట్ యుఎస్లో మిస్ అయ్యాడు. కొన్ని రోజులకి వాళ్ళ నాన్నకి మీ కొడుకుని కిడ్నాప్ చేశాము, మీరు ఇప్పుడే $1,200 పే చేయకపోతే మీ కొడుకు కిడ్నీలు అమ్మేస్తాము అని ఫోన్ వచ్చింది. ఈ కాల్ వచ్చిన 1 monthకి ఆ అబ్బాయి డెడ్ బాడీ దొరికింది. లాస్ట్ ఇయర్ దినేష్, నికేష్ అనే 2 తెలుగు స్టూడెంట్స్ యుఎస్లో వాళ్ళ రూమ్లో చనిపోయి కనబడ్డారు. జార్జియాలో వివేక్ సైని అనే ఒక గ్రాడ్యుయేట్ని ఒక హోమ్లెస్ పర్సన్ కొట్టి చంపేశాడు. ఇండియానాలో నీల్ ఆచార్య అనే ఒక స్టూడెంట్ మిస్ అయ్యి కొన్ని రోజులకి డెడ్ బాడీగా దొరికాడు. చికాగోలో హైదరాబాద్కి చెందిన సయ్యద్ మజరాలి అనే ఇండియన్ స్టూడెంట్ని తను రోడ్ మీద వెళ్తుంటే అటాక్ చేసి దొంగతనం చేశారు. ఆ వీడియో చాలా వైరల్ అయింది. मेरा फोन खींच लेके चले गए भाई, मेरा फोन खींच लेके चले गए भाई, प्लीज हेल्प मी ब्रो, प्लीज हेल्प मी. ఇప్పుడు నేను మీకు చెప్పిన ఇన్సిడెంట్స్ అన్ని లాస్ట్ ఇయర్ 1 month గ్యాప్లో జరిగినవి. ఇవి విన్నాక యుఎస్కి ధైర్యంగా వెళ్ళగలమా? పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ధైర్యంగా యుఎస్కి పంపించగలరా? సో మనం యుఎస్కి వెళ్ళిన తర్వాత అంతా బాగా జరిగినా కూడా సేఫ్టీ కన్సర్న్స్ ఉన్నాయి. సో ఫైనల్గా అసలు యుఎస్కి వెళ్ళడం వర్తేనా అంటే అది కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు బెస్ట్ స్టూడెంట్ అనుకోండి, మీ స్టడీస్లో ప్రతిసారి టాప్ పర్ఫామ్ చేస్తూ వచ్చారనుకోండి, మీరు యూఎస్కి వెళ్ళడం కన్సిడర్ చేయొచ్చు. దీంతో పాటు మీ డిగ్రీ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్లో ఉంటే ఇంకా బెటర్. ఎందుకంటే వీటితో పోలిస్తే హ్యుమానిటీస్లో ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ యూఎస్లో లేవు. మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్ కండిషన్ అంత బాగాలేకపోయినా కూడా రిస్క్ చేసి లోన్ తీసుకొని మరి మీరు యూఎస్ రావాల్సిన అవసరం లేదు అని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. మార్కెట్ అనేది బాగా నీకు అట్లీస్ట్ 4-5 years ఎక్స్పీరియన్స్ ఉంటే నీకు డబ్బులు బాగున్నాయి అనుకుంటే రా, లేదా లోన్ పెట్టుకుంటా, నేను నిజంగానే మాస్టర్స్ చేస్తా, ఏదో డబ్బులు ఎక్కువ వచ్చేస్తే ఇక్కడ అనుకుంటే రామాకండి వేస్ట్. ఇండియాలో అయినా జాబ్ వెతుక్కోవాలి, యూఎస్లో అయినా జాబ్ వెతుక్కోవాలి. కానీ ఇండియాలో జాబ్ వెతుక్కునేటప్పుడు మీ నెత్తి మీద 50 లక్షలు అప్పు ఉండదు కదా. సో ఫైనల్గా చెప్పాలంటే యూఎస్కి వెళ్ళాలా లేదా అనే డెసిషన్ మీది. కానీ ఆ డెసిషన్ ముందు నాణానికి 2 వైపులు చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. నిజమే, యూఎస్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీసే. అంతా బాగా జరిగి అక్కడ సక్సెస్ అయితే మీకు బెస్ట్ లైఫ్ వస్తుంది. కానీ దానికి గ్యారంటీ ఉందా? నో వన్ నోస్. మీరేమంటారు? యూఎస్కి వెళ్ళడం బెటర్ అంటారా కాదంటారా? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం జారాప్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యూఎస్లో అందరికంటే మన తెలుగు వాళ్ళ పాపులేషన్ ఎందుకు పెరుగుతుంది అనే దానికి ఆన్సర్గా ఈ వీడియో చేసాం, ఒకసారి చూడండి.